ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. సినిమాల్లో ఇంత సాధించినా ఆయనకి రేసింగ్ అంటే మాత్రం వేరే లెవెల్ పిచ్చి. దీనికోసం సినిమాల్ని కూడా లైట్ తీసుకున్నారంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రేసింగ్ పిచ్చే ఆయన కొంప ముంచింది. తాజాగా అజిత్ త్రుటిలో అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా రైడింగ్ కారు కాస్త అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే ఆయన కారు వద్దకు వెళ్లి చూడగా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదట. దీంతో సిబ్బంది కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ కోసం దుబాయ్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ సమయంలోనే అజిత్కు ఈ ప్రమాదం జరిగింది. అయితే రేసింగ్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఇప్పటికే మనందరికీ అర్థమైపోయింది. కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ ఒకవైపు సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తూనే మరోవైపు తన అభిరుచిని కూడా చాటుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే రేసింగ్లో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించిన ఈయన ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ తనను తాను మలుచుకుంటూ రేసింగ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ రేసింగ్ సిరీస్ 2010లో పాల్గొన్న ఈయన ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రదేశాలలో ఇండియా చుట్టూ ఉన్న సర్క్యూట్లలో పోటీ పడ్డారు. అంతేకాదు అంతర్జాతీయ మైదానంలో ఫార్ములా ఛాంపియన్షిప్ రేస్లో కూడా పాల్గొన్న ఈయన అతి కొద్ది మంది భారతీయుల్లో ఒకరిగా నిలిచారు. భారతీయ ప్రముఖుల వార్షిక ఆదాయాల ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఏకంగా 3 సార్లు స్థానం దక్కించుకున్నారు. ఇక అజిత్కి తమిళంలోనే కాకుండా తెలుగులో, మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. కొన్నాళ్లుగా ఆయనకు సరైన సక్సెస్ పడడం లేదు. వివేకం, వలిమై, తెగింపు వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆయన గుడ్ అండ్ బ్యాడ్, అగ్లీ సినిమాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోపక్క తమిళంలో విదముయార్చి అనే సినిమాని కూడా కంప్లీట్ చేశారు. ఏమీ కాలేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరి అజిత్ చేసిన మూవీస్లో మీకు ఏ మూవీ బాగా అనిపించిందో కామెంట్స్ చేసేయండి.